ఫాతిమా కాలేజ్ విషయంలో అటు హైడ్రా ఇచ్చినటువంటి సంచలన ప్రకటనపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత హిందుత్వవాది చికోటి ప్రవీణ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. చూశారు, ఫాతిమా కాలేజ్కి సంబంధించి గతంలో అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, కూల్ చేస్తామని చెప్పి కూడా అప్పట్లో హైడ్రా ప్రకటించింది. ప్రభుత్వం కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడేమో అందులో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఒక ఆర్గనైజింగ్ కూడా నడుస్తుంది, వాళ్ళకి సంబంధించి కూడా సేవాభావంతో కూడా విద్యను అందిస్తున్నారు. కాబట్టి దాన్ని కూల్చలేమని ఒక ప్రకటన వచ్చింది. దాన్ని ఎలా చూస్తారు? అదొక సిగ్గుచేటు, ఈ యొక్క ప్రకటన ఒక సిగ్గుచేటు చర్యగా నేను అభివర్ణిస్తున్నా. ఎందుకంటే అసలు హైడ్రా దేనికో స్టార్ట్ చేసినారండి. ఏదున్నా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రిమూవ్ చేయాలి, ముఖ్యంగా చెరువులు. ఎందుకంటే నగరంలో చుట్టుపక్కల చెరువులు సైజు కుంచుకుపోతున్నాయని చెప్పి ముఖ్యంగా దాని గురించి హైడ్రా, ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో నాలాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి, వాటర్ ప్రాబ్లం, ఫ్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి ఈ యొక్క హైడ్రా పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఒక పేదోనిల్లు జేసీబీలు తీసుకొచ్చి వానికి టైము ఒక నోటీస్ ఇవ్వకుండా రేకులల్లా అత్యంత నీచమైన స్థితిలో ఉన్న ఒక పేదల ఇల్లు ఘోరంగా డెమాలిష్ చేసారు. అంటే లోపల సామాన్లు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించిన వాల్యుబుల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి, అంటే కూడా టైం ఇవ్వకుండా మొత్తం అవిటితో సహా డెమాలిష్ చేసి డిస్ట్రాయ్ చేసినారు. మరి అలా సిగ్గుపడాలి. ఒక పెద్దోనికి కొమ్ము కాస్తురు. అంటే ఫస్ట్ నుంచి ఇది ఒక ప్రాబ్లం ఉందండి తెలంగాణ రాష్ట్రంలో. ఏ ప్రభుత్వం వచ్చినా ఎంఐఎం సంకల్ నాకుతారు. ఏ ప్రభుత్వం వీళ్ళని నాకుతారా, వీళ్ళది వాళ్ళ ఏంది క్లారిటీ? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం సంకల్ నాకింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ కనబడుతుంది ఎంఐఎం సంకల్ నాకుతున్నారు. మరి ఎందుకంటే అలాంటే భయమా, మరి ఏం ఫోబియానో నాకైతే అర్థమవుతలే. కానీ ఇవాళ ఎవ్వరికి లేని ఎగ్జామ్షన్స్ వాళ్ళకి ఇస్తున్నారంటే ఇవాళ కాలేజు నువ్వు టోటల్ సకలం చెరువు ఆల్మోస్ట్ 50% ఆక్యుపై చేసినారు. మీరు గూగుల్ మ్యాప్లో చూడండి, పిక్చర్ చూడండి, ఆల్మోస్ట్ 50%. అది ఒక 5 స్టార్ లెక్క ఉంది. ఇవాళ ఒక కారణం చెప్పి పేద పిల్లలకి ఉచిత విద్యను ఇస్తున్నారు. నాకు తెలిసి అయితే ఉచిత విద్య ఇస్తలేరు ఎక్కడ కూడా, వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు ఫీజు. ఉచిత విద్య వాళ్ళు స్పెషల్గా స్కాలర్షిప్స్, స్పెషల్గా డిస్కౌంట్స్ ఇస్తారు అని చెప్పి ఇవాళ అది ఒకటి ఎగ్జామ్షన్ ఇస్తా అంటారు. మరి ఇవాళ నేను కూడా సవాల్ ఇస్తున్నా, నాకు ఎక్కడన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఒక 5 ఎకరాలు ఇవ్వండి, నేను కూడా అనాథాశ్రమం కడతా, ఒక వృద్ధాశ్రమం కడతా, స్కూల్ కడతా, కాలేజీ పిల్లలకి ఒక కాలేజ్ కడతా, టోటల్ ఫ్రీ ఇస్తా. మరి నాకు ఇస్తారా 5 ఎకర్స్? అంటే నువ్వు ఒక చెడు పని చేసుకుంటా మంచి పనిని నటిస్తున్నారు. ఇవాళ ఏదేమున్నా హైడ్రా అనేది టోటల్గా ప్రభుత్వము బెదిరించే చర్యల భాగంగా ఎవరైతే ప్రభుత్వానికి వినరో వాళ్ళని అంతమొందించడానికి, అంటే వాళ్ళ ప్రాపర్టీస్ని డిస్ట్రాయ్ చేసి బెదిరించాలి అని ఒక రకంగా తయారు చేశారు. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క కాలేజీని డెఫినెట్గా కూల్చి మీకు ఒకవేళ పిల్లలపై అంత ప్రేమ ఉంది కదా, అంత ప్రేమ ఉంటే మరి గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ చేయండి. 1 ఇయర్ లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది, బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళకే రాసియండి. ఓవైసీ బ్రదర్స్కి ఒక గవర్నమెంట్ స్థలం రాసిచ్చి ఇక్కడ కాలేజ్ కట్టండి రా బాబు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి రా బాబు అని చెప్పి రాసియండి, ఒక స్థలం రాసియండి. అంటే హెచ్యూ ల్యాండ్లు ప్రకృతిని డ్యామేజ్ చేయాలి. హెచ్యూ దగ్గర పోయి ఆడ చదువుకున్న ఇప్పుడు వీళ్ళ చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది కదా. ఆడ హెచ్యూలో చదువుకుంటుర్రు, అక్కడ పోయి డిస్టర్బెన్స్ చేసిర్రు, దునియా చెట్లు నరికిర్రు, జీవాలను చంపిర్రు, జింకలను చంపిర్రు, అన్నీ చేసి మళ్ళీ ఏదో నటిస్తారు. మరి అక్కడ ఒక రకంగా, మరి ఇక్కడేమో పిల్లల మీద మరి అక్కడ పిల్లలు ఎంతమంది ప్రొటెస్ట్ చేసిరండి? హెచ్యూలో ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రొటెస్ట్ చేసిర్రు, వాళ్ళని లాఠీ చార్జ్ చేసిర్రు, అరెస్ట్ చేసిర్రు. మేము పోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసిర్రు. మరి హెచ్యూలో ఒక రూలు, మరి ఇక్కడ వచ్చే వరకు ఒక రూల్. ఎందుకు? ఇది ఓవైసీకి చెందిన స్థలం, ఓవైసీ కబ్జా చేసిన స్థలం కాబట్టి వీళ్ళకి అసలు రూల్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళు క్రైమ్ చేసిన రూల్స్ ఉన్నాయి, ఎంఐఎం వాళ్ళు కబ్జాలు చేసిన రూల్స్ ఉన్నాయి, దేవాలయ భూములు కబ్జా చేసిన రూల్స్ ఉన్నాయి, వీళ్ళు ఎవరిపైన దాడి పాల్పడ్డా కూడా రూల్స్ ఉన్నాయి. వీళ్ళకి అన్ని ఎగ్జామ్షన్సే. దీన్ని బట్టి క్లియర్గా ఎంఐఎం సంకలనాకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని అర్థమవుతుంది. ఎంఐఎం సంకలనాకుతుందని చెప్పి అటు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను అంటున్నారు. మరి బీజేపీ ఎందుకు దానికి ప్రాక్టికల్గా వెళ్ళట్లేదు, దాని మీద పోరాటాలు చేయట్లేదు అనేది కొంత చర్చ. ఎందుకంటే ప్రకటనలకు మాత్రమే పార్టీ పరిమితం అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఒక గత 1 ఇయర్ నుంచి మీరు చూడండి, గవర్నమెంట్కి ఏ ప్రొటెస్ట్ చేసినా బీజేవైఎం చేస్తుంది, బీజేపీ చేస్తుంది, బీజేపీ మహిళా మోర్చా చేస్తుంది.
ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏదో నామమాత్రంగా వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళకి లోపల అండర్స్టాండింగ్ ఉన్నది. ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నాను, ఎంక్వైరీకి పిలిపించారు. కనీసం ఎఫ్ఐఆర్ అన్న ప్రాపర్గా నమోదు చేసిర్రా, ఛార్జ్షీట్ వేసిర్రా. పొద్దున పోయి సాయంత్రం రిటర్న్ రాజాలెక్క వయసు వచ్చిండు. అంటే వాళ్ళకి భయం అనేదే లేదు ప్రభుత్వం పట్ల. ఇవాళ మేము బీజేపీ వాళ్ళు, బీజేవైఎం వాళ్ళు, బీజేపీ మహిళా మోర్చా ఎవరు ఏ ధర్నా చేసినా ఫస్ట్ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇంటికాడ నుంచే నిఘా పెడతారు, ఇంట్లోకెళ్ళే ఎత్తుకపోతారు. దానికన్నా కానీ ఎంఐఎం ఆగడాల మీద ఎందుకు మీరు పొట్లాడట్లేదు? ఇంటర్నల్గా బీజేపీ ఎంఐఎం ఒకటే అని కొంత చర్చ జరుగుతుంది, మీరు కేవలం ప్రకటనలే ఇస్తున్నారు. మరి దాని మీద ఏమైనా కార్యాచరణ రూపొందిస్తారా? డెఫినెట్గా కార్యాచరణ రూపొందిస్తాం. ఎంఐఎంకి ఫస్ట్ నుంచి వాళ్ళు చేసే ఆగడాలని అదుపు పెట్టే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది తప్పించి ఎవరు చేస్తారు. ఇవాళ మేము బీజేపీ ప్రశ్నించకపోతే ఇంకా ఇంతవరకు కూడా ఎవరు ఎంఐఎం కింగ్ అయిపోతుండే తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ప్రశ్నించేదే బీజేపీ. ఇవాళ ప్రశ్నించడం వేరు, ప్రాక్టికల్గా చేయడం వేరు. ఇప్పుడు కొన్ని చట్టాలకు లోబడి ఉంటాయండి. ఇవాళ ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ తీసుకోవాలి, వాళ్ళకే పవర్స్ ఉంటాయి. బీజేపీ ఏముంటుంది, వీళ్ళు చేసే తప్పును ప్రశ్నిస్తారు. ప్లస్ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మేము కేసులు వేస్తున్నాము. ఇవాళ దేవాలయాలకు సంబంధించిన భూములపై కేసులు కూడా మేమే వేసినాము. ఎంఐఎం ఆక్రమించినవి అన్నీ కూడా మేము కేసులు వేస్తే పట్టించుకునే నాదుడు లేడు. అంటే గవర్నమెంట్కి హిందువులపై చిత్తశుద్ధి అనేదే లేదు. ఇవాళ మేము చేయకపోతే ఇంకా అధ్వానం ఉండేది రాష్ట్రంలో పరిస్థితి. రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితి ఉంటుండే ఇవాళ బీజేపీ లేకపోతే. హైడ్రాకు సంబంధించి గతంలో పోలీస్ స్టేషన్ లేదు, ఏం లేదు. స్పెషల్గా ఆఫీసర్లను నియమించింది, ఒక పోలీస్ స్టేషన్ ఇచ్చింది. కానీ హైడ్రా పనితీరు మాత్రం కాస్త తగ్గింది పేదోళ్ళ మీద అని మీరు ఇందాక చెప్పారు. అటువంటి ఎక్కయ్యాయి తప్ప మల్లారెడ్డి కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి అసౌత్ కాలేజ్ ఇవన్నీ కానివ్వండి, వీటి వెనక్కి తగ్గడాన్ని హైడ్రా పనితీరు మీద మీరు ఏం చెప్తారు? అసలు ప్రభుత్వానికి సంబంధించి కాదు, ఒక ఇండిపెండెంట్ ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి. ఒక ఇన్స్టిట్యూట్ అనేది, ఒక ఇన్స్టిట్యూషన్ అనేది కానీ ఒక ఏదైనా ఒక కొత్త సంస్థ అలాగే ఉంటుంది. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు హైడ్రా వర్క్ చేసేది కాంగ్రెస్ పార్టీకి అండి, ప్రభుత్వానికి కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేక ఎవరన్నా నినాదాలు ఎత్తినా, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎవరైనా గొంతు ఎత్తినా తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ పేదల పాలిట శాపంగా హైడ్రా మారింది. ఇవాళ ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. లోపల రోగుల బారిన పడున్న వాళ్ళని కూడా కేర్ చేయకుండా, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, కేర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చి వితౌట్ నోటీస్ టకటక కొట్టి పడేసారు. అవకాశం ఇవాళ ఎంతమంది యూట్యూబ్లలో చూస్తే వాళ్ళు కింద పడి ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడాలి. ఎంతో కలలు కట్టుకున్న ఇల్లులు ముందర టకటక కొట్టేసారు, ఛాన్స్ కూడా ఇవ్వలే. మరి ఇవాళ ఆ అగ్రెసివ్నెస్ పెద్దోళ్ళపై, అంటే హైడ్రా ఓన్లీ చిన్నోళ్ళ గురించే. హైడ్రా ఓన్లీ పేదల పాలిట శాపం. అంటే చిన్నోళ్ళని కొట్టనీకే అది చూపించుకుంటే బెదిరిస్తారు. మీకు దమ్ము, మీకు ధైర్యము, మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఫాతిమా కాలేజ్ కొట్టండి. మీరేమో హైడ్రాకి సంబంధించి ప్రభుత్వానికే పనిచేస్తున్నారు. బతుకమ్మ కుంట లాంటివి మొన్న చూపించి దాన్ని తీర్చిదిద్దాము, ఇది హైడ్రా యొక్క ఫలితము, ఇటువంటి ఫలితాలే ముందు వస్తాయి అంటుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఈ సల్కం చెరువు ఒకటి, ఈ రెండుటిని ఎట్లా చూస్తారు? నేనేం చెప్తున్నా, వీళ్ళు హైడ్రాలో ఒక చిన్న మంచి పని చేస్తుర్రు, దాన్ని బట్టి 10 చెడ్డ పనులు చేసినట్టే. ఇది ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదండి. క్లియర్గా ఫాతిమా కాలేజీ 50% సక్లం చెరువుని కబ్జా చేశారు. నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా చట్టానికి లోబడి ఉండాలి. ఎవరైనా మంచి పని చేస్తే చట్టానికి లోబడి ఉండాలి. ఈ హైడ్రా వచ్చిందే మీకు చెరువులు అన్నీ క్లియర్ చేయడానికి. మరి ఇవాళ వీళ్ళకి ఎగ్జామ్షన్ ఎట్లా? అక్కడ టోటల్ బయోడైవర్సిటీ పాడు చేస్తారు కదా. మరి అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే 10 ఏళ్ల క్రితము ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీనికి? ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు హైడ్రా రాకముందు బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ రాకముందు. మరి ఆ 10 ఏళ్లలో అక్కడ ఉన్న అధికారులు కళ్ళు మూసుకురా 50% చెరువు కబ్జా చేస్తే. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ అధికారులు ఎవరున్నారు, వాళ్ళపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే చెయ్యరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ తోటి ఒప్పందంలోకి పోయారు. రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పినాడు, మేము అది చేస్తాం, వీళ్ళ లక్షల కోట్ల రూపాయలు కక్కుపిస్తాము, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్లపై చర్యలు ఉంటాయి, జైళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి అని చెప్పారు. ఇవాళ ఏం చర్యలు ఉన్నాయి చెప్పండి? ఒక సింగిల్ చర్య లేదు. వీళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు వేరు, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ని కొనుక్కురు. ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం, ఎండ్ ఆఫ్ ది డే బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ అనేది ఒకటే అని చెప్పి. వీళ్ళందరికీ మధ్యలో బ్రోకరేజ్గా ఎంఐఎం పార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది హైడ్రాకి సంబంధించి హైడ్రా కేవలం చిన్నవాళ్ళ మీద పెద్దవాళ్ళని కాదు, ఎంఐఎం కాలేజీలు కూల్చేందుకు ఎందుకు వెనకాడుతున్నారు, అది కూల్చే దమ్ము లేదా అని అంటూనే, మరొక పక్క
ఎంఐఎంకి సంబంధించి అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారంటున్నారు కాబట్టి తను కూడా ప్రభుత్వం కొంత భూమి ఇవ్వాలి, అది కూడా ఎఫ్టీఎల్ లాంటి పరిధిలో భూమి ఇస్తే తను కూడా సంబంధించి ఒక అనాథాశ్రమం కానివ్వండి ఇటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి తీసుకొస్తాను కాబట్టి ప్రభుత్వం దీన్ని స్వీకరించేందుకు సిద్ధంగానే ఉందా? ఎంఐఎం ప్రభుత్వానికి సంబంధించి ఎంఐఎం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఎంఐఎం సంఖ్య నాకి వాళ్ళ మద్దతు కూడా కట్టేందుకు ప్రయత్నిస్తుంది తప్ప ఎటువంటి చర్యలు అసలు హైడ్రా అనేది పూర్తిగా కూడా దానికి ఇచ్చినటువంటి పనులు ఏవైతే అవి చేయకుండా చిన్నవాళ్ళ మీద పడుతుందని చెప్పి కూడా చికోటి ప్రవీణ్ మండిపడుతున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.